సీక్వెల్స్‌కి మంచి టైం నడుస్తుంది. సీక్వెల్స్ అంటే ప్రతి కథ కూడా 2 పార్ట్స్‌గా చూడటం అనేది ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఒక అలవాటుగా మారింది. ఇప్పుడు 'మత్తు వదలరా 2' కూడా ఫస్ట్ స్టోరీకి ఎక్స్‌టెన్షన్‌గానే వచ్చింది. కొంత గ్యాప్ తర్వాత వచ్చింది. 'మత్తు వదలరా' రిలీజ్ అయినప్పుడు ఒక ఫ్రెష్ కామెడీని ఎంజాయ్ చేసాం. అంటే రితేష్ రాణా అనే ఒక కొత్త దర్శకుడు ఒక యూనిక్ స్టైల్‌లో కామెడీని ప్రజెంట్ చేశాడు. ఒక సొంత గొంతుకు ఉంది అతనికి. సొంత టేస్ట్ ఉంది. సో ఒక సినిమాని కన్విన్స్ చేయటం అంటే కథతో కన్విన్స్ చేయటం ఎంత ఇంపార్టెంటో కామెడీతో కన్విన్స్ చేయటం అనేది చాలా అతి క్లిష్టమైన పని అది. కామెడీకి అంత త్వరగా కన్విన్స్ అవ్వరు. ఆ కామెడీని 'మత్తు వదలరా'లో చాలా కన్విన్సింగ్గా చేశాడు. కొన్ని సీన్స్ అయితే అప్పుడు సీరియల్ ట్రాక్ కానీ సో సత్యతో చేసిన కామెడీ ట్రాక్స్ కానీ ఇప్పటికీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. రితేష్ రాణాకి ఒక తనదైన ఒక శైలి ఉంది కామెడీని పండించడంలో అని 'మత్తు వదలరా'తో మొదటి భాగంతో అర్థమైంది. సెకండ్ పార్ట్కి వచ్చేసరికల్లా మనకి ఆ ప్రెమిసెస్ అన్నీ అలవాటైపోయినాయి. అంటే అతను ఏం చేస్తాడో కొంతవరకు ఊహించగలిగాం. సో మన ఊహల్ని తగ్గట్టుగానే కథనం ఉంది. అక్కడక్కడ చిన్న స్పార్క్లు కనిపించాయి. ముఖ్యంగా ఈ 'మత్తు వదలరా 2'కి వచ్చేసరికల్లా శ్రీసింహ, సత్య ఈ 2 క్యారెక్టర్లో సత్య ఓవర్టేక్ చేశాడు సినిమాని. చాలా వరకు తన భుజాల మీద మోసాడని చెప్పవచ్చు. సత్యకు ఉండే కామెడీ టైమింగ్ కానీ, సత్య స్క్రీన్ మీద తీసుకొచ్చే ఎనర్జీ కానీ, సత్య బాడీ లాంగ్వేజ్ కానీ ఒక రకంగా మెస్మరైజ్ చేశాడు. కామెడీని పండించడంలో, సీన్ మీద పట్టు సాధించడంలో కానీ, ఆడియన్స్ని నవ్వించడంలో కానీ సత్యకి ఎక్కువ మార్కులు పడతాయి. పార్ట్ 1కి పార్ట్ 2 కథ ఎక్స్టెన్షన్ వర్షన్లా కథ కనిపించినా కూడా ఇందులో కొన్ని పాత్రలు ఫరియా అబ్దుల్లా కానీ ఇలాంటి పాత్రలు చాలా ఆకట్టుకుంటాయి. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఇందులో చాలా హైలైట్ అని చెప్పవచ్చు. ఒక హీరోగా యాక్ట్ చేశాడు. సో ఫ్యాన్స్ని రెచ్చగొట్టే విధంగా ఎలా మాట్లాడాలి, ఫ్యాన్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలన్నట్టు కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని మనం ఆడియో ఫంక్షన్స్లో చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని గుర్తుకొస్తుంటే అయినప్పటికీ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ముఖ్యంగా ఒక క్రైమ్ కామెడీ, ఒక క్రైమ్ మిస్టరీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఒక టీంలో వర్క్ చేస్తుంటారు. ఒక కిడ్నాప్ల నుంచి ప్రజల్ని కాపాడే పనిలో వీళ్ళు ఉంటారు. అలాగే ఆ కిడ్నాపుల్ని వీళ్ళు ఎలాగా వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ కొంత క్యాష్ని వీళ్ళు అదే చౌర్యం కాదు తస్కరించటం, సరే దొంగతనం అంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందని తస్కరించడం అని ముద్దుగా పెట్టుకున్నాడు. కాబట్టి ఆ దొంగ సొమ్ముని తస్కరిస్తూ హ్యాపీగా బతుకుతున్న టైంలో వీళ్ళు అనుకోకుండా ఒక క్రైమ్లో ట్రాప్ అయితే ఆ ట్రాప్ నుంచి ఎలా బయటపడతారనేది సినిమా కథ. ఈ కథలో ముఖ్యంగా వీళ్ళు ట్రాప్లో ఇరుక్కున్నారని తెలిసేటప్పటికే ఇంటర్వెల్ పడిపోద్ది. ఆ ట్రాప్లో ఇరుక్కోవడానికి ముందు వీళ్ళు చేసే ప్రయత్నాలు, వీళ్ళు క్రైమ్ని ఛేదిస్తాం అనుకొని వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ చాలా హిలేరియస్గా ఉన్నాయి. ముఖ్యంగా సత్య కామెడీ చాలా బాగుంది. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, ఇక క్లైమాక్స్కి వచ్చేసరికల్లా లంకేశ్వరిలో పాటతో చిరంజీవి గారి ఫ్యాన్స్ని అలరించుకునే 16 ఏళ్ల వయసు, పడి లేచే మనసు ఇలాంటి పాటలతో చిరంజీవి గారి ఫ్యాన్స్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. డాన్స్ కూడా బాగా చేశాడు. అట్ ద సేమ్ టైం అంటే అబౌవ్ ద లాజిక్స్ అన్నిటినీ వదిలేస్తే రితేష్ రాణా ఈసారి కూడా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడంలోనూ నవ్వించడంలోనూ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. కాలభైరవ మ్యూజిక్ కూడా చాలా అసెట్గా మారింది. ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఇప్పుడు 'మత్తు వదలరా' టైటిల్స్ పడగానే ఆడియన్స్ నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరే ఒక రెఫరెన్స్ పాయింట్గా వాళ్ళు గట్టిగా థియేటర్లో అరవటం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కూడా అలరించాడు. శ్రీసింహ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కొంచెం అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతను ఫ్లెక్సిబుల్ అయ్యాడని చెప్పొచ్చు. చాలా బాగా చేశాడు. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఫరియా అబ్దుల్లా అదనపు ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా 'మత్తు వదలరా 2' మాత్రం కంప్లీట్ ఎంటర్టైనర్. ఈ వీకెండ్ హ్యాపీగా వెళ్ళి ఫ్రెండ్స్తో కూర్చొని ఎంజాయ్ చేయదగ్గ సినిమా. ముఖ్యంగా లాజిక్స్ ఇవన్నీ అంటే కామెడీ ఎప్పుడైనా సరే మనకి లాజిక్స్ని పట్టించుకుంటే వర్కౌట్ అవ్వవు. సో వితౌట్ లాజిక్సే ఎక్కువ మనం కామెడీని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. 'మత్తు వదలరా'లో అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. దీనికి వచ్చిన మైనస్ ఏంటంటే ఆ ప్రెమిసెస్ని అవన్నీ మనకు అలవాటు అయిపోయినాయి కాబట్టి కొంచెం అంత కొత్తగా ఏమనిపించదు. 'మత్తు వదలరా' చూసిన వాళ్ళకి దాని ఎక్స్టెండెడ్ వర్షన్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. 'మత్తు వదలరా' చూడని వాళ్ళకి మాత్రం కాస్త కొత్తగా అనిపిస్తుంది. చూసిన వాళ్ళకి మాత్రం అలవాటైన సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ మనం నవ్వటం మాత్రం గ్యారెంటీ.